తమిళనాడులో నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. స్టాలిన్, డిఎంకే, ఇవాళ డిఎంకే మొన్న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే కూడా దాన్ని వ్యతిరేకించింది. ఇవాళ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా దాన్ని వ్యతిరేకించింది. ఇవాళ అది కూడా వాళ్ళకి కనపడుతుంది, ఇవాళ రిఫ్లెక్ట్ అవుతా ఉన్నది. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్నందుకు కూడా ఇవాళ వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. ఇలా డిఎంకే కావచ్చు, ఇలా కేరళ పినరై విజయ్ అయితేనేమి, వాళ్ళందరికీ కూడా ఇలా కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో ఒక కంచుకోటగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి ఇవాళ అక్కడ కూడా దెబ్బ పడ్డది. అయితే కేరళకు పోయే ముందు ఇదంతా కూడా ఏంటంటే విజయ్ మేనిఫెస్టో, ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన మేనిఫెస్టో. మీరు ఎందాక అన్నట్టు యూత్ అందరు కూడా ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు అని అంటే, యూత్ కి ఇచ్చిన హామీ చూద్దాం ఒకసారి. అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఏమి ఇస్తా అంటున్నాడు? 4,000 రూపీస్ పర్ మంత్ ఇస్తాడంట. 29 years కంప్లీట్ చేసుకున్న, గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వాళ్ళకు. మరోపక్క స్టూడెంట్స్ కి ఏమో 2,000 పర్ మంత్ ఇస్తా అంటున్నాడు. ఎంప్లాయ్మెంట్ 75% అక్కడ స్థానికులకే మేము ఛాన్స్ ఇస్తాము అంటున్నాడు. అయితే ఈ మూడే చూద్దాం మనం ఫస్ట్, యూత్ కి సంబంధించింది కాబట్టి. ఈ మూడు సాధ్యమయ్యేటువంటి అంశాలే అంటారా? ఎందుకంటే మన దగ్గర కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు, మన దగ్గర కూడా 2,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు, కానీ సాధ్యం కావట్లేదు. మరి తమిళనాడులో ఎట్లా సాధ్యమవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు? నేనైతే వాస్తవానికి ఇక్కడ చాలా మంది యూత్ కనెక్ట్ అయ్యేది ఈ 75 రిజర్వేషన్ ఫర్ తమిళ్స్ ఇన్ లోకల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్. ఇది మనం గతంలో తెలంగాణలో కూడా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి అంశం మీద మనం చాలాసార్లు కొట్లాడినాం. సో ఇది ఒక మంచి అంశం, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఆల్ ఇండస్ట్రీలలో ప్రైవేట్లు అయితే అది పబ్లిక్ సెక్టర్ అవుతుంది. సో వాటిలలో చాలా మందికి యువతకి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడికి వలస పోయి అక్కడ ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళకి తక్కువ శాతం ఉంటుంది. ఈ 75% అనగానే యూత్ కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్ గా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది. ఫస్ట్ థింగ్ 4,000 పక్కన పెట్టి 4,000 రూపాయలు ఇస్తాడా ఇవ్వడం అది సెకండరీ. ఎందుకంటే మన దగ్గర కూడా అదే మాట అన్నారు, మన దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ కాలే, ఆ భృతి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సో ఇది 100% ఇది ఫెయిల్ స్కీమ్. దాంతో పాటు 2,000 మంత్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఎడ్యుకేషన్ లోన్ వీవర్స్ అన్నాడు, ఇది కూడా చేయొచ్చు. ఇది కూడా గవర్నమెంట్, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ తో టైఅప్ అయి కూడా తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోన్స్ ఉన్నాయి. సో డిప్లొమా హోల్డర్స్ సంబంధించినటువంటి టోటల్ ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఆయన మీద బడన్ పడకుండా కేంద్ర ప్రభుత్వం తోటి ఇది సహకారం తీసుకొని ఇది 2,000 కూడా చేయొచ్చు. ఈ 75% కూడా చేయొచ్చు. సరే 4,000 అయితే కొద్దిగా ఇబ్బందికరమే, బట్ అది అంత ఇంపాక్ట్ అయిందని అయితే నేను అనుకోను. ఎందుకంటే మిగతా మహిళలు ఉంటారు, ఇంకా చాలా మంది మహిళలు ఉంటారు, గృహిణీలు ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. ఓన్లీ ఒక యూత్ అని కదా, యూత్ ఎంత మేరకు కనెక్ట్ అయ్యాలో అంత పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యారు. బట్ ఇదైతే ఇంప్లిమెంటేషన్ కాదు.